మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ప్రస్తుతం మనమైతే విజయనగర పట్టణ పరిధిలో ఉన్న రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఎస్వైఎన్ లేఅవుట్లో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభోత్సవం, పాగాలంకరణ, శ్రీ స్వామివారికి మహన్యసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరుగును. ఫిబ్రవరి 16వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం. ఇట్లు ఎం శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి, శ్రీశైలం. ఇక్కడ చూస్తూ ఉంటే భక్తులైతే తొండలుగా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఈ ఆలయ యొక్క వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చూసుకుంటే ఈరోజు ఏ విధంగా జరగబోతుంది? ప్రత్యేక పూజలు చూస్తే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటిదంతా? ఓం నమ శివాయ. రింగ్ రోడ్లో వేయించేసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో పశుపతినాథేశ్వర ఆలయంలో తెల్లవారుజామునే 3 గంటల నుంచి సుమారు 5:30 గంటల వరకు, అంటే 4:30 గంటల వరకు ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకి విశేషమైన క్షీరాభిషేకం జరుగుతుంది. 5 గంటల నుంచి భక్తులు తెచ్చినటువంటి ద్రవ్యంతో, వారు తెచ్చిన క్షీరంతో ఆ పశుపతినాథేశ్వర స్ఫటిక స్వరూపుడైనటువంటి పశుపతినాథేశ్వరికి 12 గంటల వరకు అభిషేకం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మేము సామూహిక మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు 2 బ్యాచ్లుగా మేము ఏర్పాటు చేశాం. మొదటి బ్యాచ్ 6 గంటలకు ప్రారంభమవుతుంది, సుమారు 9 వరకు అవుతుంది. రెండవ బ్యాచ్ 9:30కు ప్రారంభమవుతుంది, సుమారు 11:30 వరకు అవుతుంది. సామూహిక మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఉదయం జరుగుతాయి. ఉదయం క్షీరాభిషేకాలు భక్తులు తెచ్చిన దాని క్షీరంతో 5 గంటల నుంచి జరుగుతాయి. ముఖ్యంగా సాయంత్రం అనేటువంటి కార్యక్రమంలో స్వామివారికి విశేష దివ్య మంగళ హారతి 6 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. హారతి అనంతరము 7 గంటల నుంచి సుమారు 10:30 వరకు రాత్ర కాశీ నుంచి తెచ్చినటువంటి శాలిగ్రాముల ద్వారా సహస్రలింగార్చన అనేటువంటిది చాలా వైభవపేతంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. 10:30 నుంచి 11 గంటల వరకు స్వామివారికి లింగోద్భవ టైములో విశేషమైన అలంకరణ చేసి ఒక విశేషమైనటువంటి దర్శనాన్ని అందరికీ భక్తులకు ఇస్తారు. 12 గంటల నుంచి భజన కార్యక్రమం ఉంటుంది. ఈ 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో భాగంలో హారతి అయిన వెంటనే ఒక శివశక్తి స్వరూపుడు, ఆ మన నటరాజ స్వరూపుడైనటువంటి స్వామివారికి నృత్య నీరాజనాన్ని కూడా ఒక భరతనాట్య సంస్కృతి కార్యక్రమం ఉంటుంది. వచ్చిన ముఖ్యంగా ఎన్ని ఆలయాలలో ఉన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి వచ్చి దర్శించుకుంటారు తండోపతండాలుగా. అంటే ఇక్కడ వారు భక్తులు తెచ్చినటువంటి ద్రవ్యంతో, వారు స్వహస్తాలతో వారు ఉపాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ ఉన్నది. 1. 2, ఏకకాలములో ఒకే ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకున్న మహత్భాగ్యం 2. 3వది, భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం జరిగేటువంటి ఆ స్ఫటిక స్వరూపుడు, జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన దివ్య మంగళహారతిలో స్వామిని ఆ దీప హారతుల్లో మనం సేవించుకుంటే చాలా శాస్త్ర ప్రకారం చాలా మంచిది అనేటువంటి చెప్పడం వల్ల చాలామంది భక్తులు హారతికి కూడా ఎక్కువ మంది వస్తారు. ముఖ్యంగా సహస్రలింగార్చన అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. మరి సాయంత్రం ఆ రాత్రి 12 గంటలకి లింగోత్సవ టైంలో భజన, ఈ అనంతరం తెల్లవారు వరకు జగడమాడిన జాగరూకతో జాగరణ చెయ్యాలనేటువంటి ఒక శాస్త్ర ప్రకారం చాలామంది భక్తాగ్రేసి జాగరణ కూడా చేస్తారు. వారికి రాత్రి ఉండినప్పుడు కూడా ఈ జాగరణ అనంతరం వారికి కావాల్సినటువంటి ఈ కాఫీ, టీ అన్నీ అరేంజ్ చేసి ఆలయ కమిటీ అందరూ జాగరణలో పాల్గొనేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడమైంది. ఓం నమః శివాయ. ఈ ఆలయ ప్రధాన అతిథులు రామస్వామి గారు శర్మ అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి? చూస్తుంటే భక్తులు తండలుగా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఇదంతా ఏ విధంగా ఉండబోతుంది? జగత్కి మాతాపితరు అన్ని ఆయనే తండ్రి, ఆయనే తల్లి కూడా. పారమశ జగన్మాత ఆమె తల్లి. ఇటువంటి పరమేశ్వరుడి యొక్క మహోన్నతమైన కాలం ఈ మహాశివరాత్రి. ఇక మహాశివరాత్రి అనేది ఎలా ఏర్పడుతుంది? మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశిలో నిషిద్ధ కాలాన్ని మహాశివరాత్రిగా పేర్కొన్నారు. నిషిద్ధ కాలము, నిషి అంటే రాత్రి. ఈ
ఈ మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి అర్ధరాత్రి నాడు ఒక లింగం ఉద్భవించింది. దాన్ని లింగోద్భవ కాలంగా పేర్కొనడం జరిగింది. ఇక లింగోద్భవ కాలం, ఆ లింగం ఎందుకు ఉద్భవించింది, దానికి కారణం ఏమిటి అంటే, ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువులు ఎవరు కూడా వాదంలో పడ్డారు. నేను గొప్పవారిని అంటే నేను గొప్పవారిని అని. అదే వాదనలో భాగంగా ఈ విధంగా వారిద్దరూ వాదించుకున్నప్పుడు నేను గొప్పవాడిని, ఈ సృష్టిని అంతా కూడా నేను, ప్రపంచాన్ని అంతని కూడా నేను సృష్టించాను, అందువల్ల నేను గొప్పవాడిని, ఈ ప్రపంచానికి కూడా నేను ధరించాను కాబట్టి నేను గొప్పవాడిని శ్రీ మహావిష్ణువు. ఈ ఇరువురు కూడా ఆ విధంగా వాదనలో దిగినప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి జ్యోతిస్వరూపమైన ఒక అగ్నిస్తంభం ఏర్పడింది. దాన్నే లింగంగా పేర్కొనడం జరిగింది. అటువంటి దానికి లింగానికి ఈ బ్రహ్మ విష్ణువు చూడగానే ఆశ్చర్యపోయారు. దానికి ఆది కూడా లేదు, అంతము లేదు, అదేవిధంగా మధ్యకాలం కూడా లేదు. ఏంటి ఇంత మహోన్నతమైనటువంటి జ్యోతిగా వెలుగుతున్నటువంటి లింగం అని చెప్పి పేర్కొనగా ఆ మధ్యలోంచి పరమశివుడు ఉత్పన్నమయ్యాడు. అప్పుడు వీరిద్దరూ కూడా చూసి చాలా ఆశ్చర్యపోయి మోహితులైపోయి, లేదు మనం చాలా గర్వించబడ్డాము అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు ఆలోచించుకొని చివరికి ఆ పరమేశ్వరుడు ప్రసన్నం వల్ల వాళ్ళు వాదించేటువంటి ఈ వివాదాలన్నీ కూడా తొలగిపోయి చివరికి అదొక లింగంగా ఏర్పడి సమస్త లోకాలను కూడా తేజోవృద్ధిని చేయడం జరిగింది. అందుకే ఈ మహాశివరాత్రి అన్నిటికన్నా ప్రాధాన్యత ఎక్కువ. ఇక లింగస్వరూపం, ఈ లింగస్వరూపం అనేది మనకి జ్ఞానం, అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగుని నింపడానికి ప్రధానమైన కారణం ఈ లింగం. ఇంకో రకంగా చెప్పుకోగలిగితే మనం లింగంలో ఈ శివలింగానికి మనం చేసేటువంటి పూజా కార్యక్రమంలో వేసే పత్రం కానీ, వేసేటువంటి ద్రవ్యాలు, నీరు, అదేవిధంగా పళ్ళరసాలు ఏవైనప్పుడు వేసినప్పుడు అవి కిందన జారి యథావిధిగా పడిపోతాయి. చివరికి శివలింగం మీద ఎటువంటి ద్రవ్యం కానీ నిర్మాల్యం కానీ నిలబడదు. అంటే భగవంతుడు ఇందులో ఒక లౌకికంగా చెప్పాడు భావం ఏంటంటే, జీవితంలో మన ఏది కూడా శాశ్వతం కాదు. ఇలాంటి శాశ్వతం కాని దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించుకొని ఎక్కువ ప్రాధాన్యపడి జీవితాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడు జ్ఞానాన్ని నింపేటువంటి, మోక్షాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు అన్నవాడు ఉన్నాడు. ఆయన్ని మనం, అది విష్ణువు అయినప్పటికీ, శివుడైనప్పటికీ, బ్రహ్మదేవుడైనప్పటికీ, ఎవరైనా ఒక బ్రహ్మస్వరూపం భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క లీలలో మనం నిరంతరం కూడా సేవిస్తూ చివరికి మోక్షాన్ని పొందాలి అనేటువంటి గొప్ప మహిమ తత్వాన్ని బోధించినటువంటి లింగం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ఆ లింగోద్భవ కాలంలో ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క స్మరణ చేయడం కానీ, శివ పూజలు చేయడం కానీ, రుద్రాభిషేకాలు చేయడం కానీ, సహస్రలింగార్చనలు చేయడం కానీ, ఇతర పూజా కార్యక్రమాలు, శివుడికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు చేసినా మహోన్నతమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పి మనకి శివపురాణంలో, లింగ పురాణంలో కూడా, స్కాంద పురాణంలో కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాశివరాత్రిని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ, జాగరణ చేస్తూ చివరికి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. కావున భక్తులు ఏమన్నది కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయాల్లో ఈ నిషిద్ధ కాలం అర్ధరాత్రి 12 గంటల లింగోద్భవ కాలం వరకు కూడా అక్కడే ఉండి జాగరణ, భజన కార్యక్రమాలు చేసి తరించవలసిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకున్న పద్యం కూడా కనిపిస్తున్నది. అంటే ముఖ్యంగా మహాశివరాత్రి యొక్క వైభవం ఏంటి, మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, మహాశివరాత్రి జరుపుకుంటే లింగం ఎలా ఉద్భవించింది, అసలు ఏం జరిగింది అనే ఒక పుట్టు పూర్వత్రాలు కూడా మనతో పాటు చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే భోగభాగ్యాలతో కలుగుతాయి అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం అయితే ఉంటుంది. ఇదే క్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి ఒక్క శివాలయాల్లో కూడా
భక్తులతో కిటకిటలాడుతున్న నేపథ్యంలో కనిపిస్తుంది. ఈరోజు ఆ శివాలయంలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని కూడా ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు కూడా చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఈరోజు శివాలయ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.